నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ N61 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది, కానీ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. ఇక్కడ రియల్మీ నార్జో N61 యొక్క హైలైట్స్ ఫస్ట్ చూసుకుందాము. సో హైలైట్స్ ఏంటంటే ఇక్కడ బెండ్ రెసిస్టెన్స్, డ్రాప్ రెసిస్టెన్స్, స్క్రాచ్, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసారు. పవర్ఫుల్ ఆక్టోకోర్ చిప్ సెట్ అని మెన్షన్ చేసారు. ఏ కోర్ ఏమంటారు, ఏ మోడల్ ఇక్కడ హైలైట్ అయితే మెన్షన్ చేయరు. 32 మెగాపిక్సెల్ సూపర్ క్లియర్ కెమెరా అండ్ 4 years దాకా ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, 90 Hz రిఫ్రెష్ రేట్. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే జియో డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది, స్లిమ్ బాడీతో పాటు వస్తుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మనము కిందికి వెళ్తే ఇట్లా అవే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవే కింద కూడా మెన్షన్ చేసారు. హైలైట్స్ అని ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో పాటు కూడా ప్రొవైడ్ చేసారు అనుకోవచ్చు. మంచి 5000 mAh బ్యాటరీ వస్తుంది. యూఐకి వచ్చేసరికి అయితేనేమో మినీ క్యాప్సూల్ 2.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాల్యూమ్ లాగర్ కీస్తో పాటు కూడా వచ్చింది. బాగుంది. 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. సింపుల్గా ఉంది, ఈజీ టు లైట్ వెయిట్, ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. ఇంటిట్యూవ్ సీమ్లెస్ రియల్మీ యూఐ వస్తుంది బేస్డ్ ఆన్ Android 14 అనమాట. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు భయ్. ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 7500. మన వాళ్ళకి కూపన్స్ ఇస్తారు అన్నమాట భయ్. 500 రూపీస్ కూపన్స్తోన 7000కి వస్తుంది. తీసుకొచ్చానా అంటే భయ్ ఎవరికైతే బడ్జెట్ ఉందో, తక్కువ బడ్జెట్లో అంటే 7000 లోపల ఏదైనా స్మార్ట్ ఫోన్ కావాలి ప్రస్తుతానికి, లేకపోతే బ్యాకప్ ఫోన్ కావాలి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఫోన్ ఇప్పించాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ స్మార్ట్ ఫోన్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉండేసరికి 7500 ఉంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉండేసరికి 8500 ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. వాయిజర్ బ్లూ, సో ఇది వాయిజర్ బ్లూ అనమాట. తర్వాత మార్బల్ బ్లాక్. సో 2 కలర్ వేరియంట్స్లో కూడా వస్తుంది. మీరు రెండిట్లో ఏదైనా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వేరే వెబ్సైట్స్ ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి. మీరు డైరెక్ట్గా అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా 500 రూపీస్ కూపాన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ కూపాన్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో మర్చిపోయినా, ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ వాళ్ళు అమెజాన్లో కూడా మెన్షన్ చేసేది ఏంటంటే ఫీచర్స్ అయితే ఎక్కువ లేవు. ఇక్కడ టాప్లో మనకి ఏం అడిషనల్ గేమ్ ఇస్తలేవు. కిందనే స్పీకర్స్, డౌన్ స్పీకర్స్, Type-C పోర్ట్, మైక్, 3.5 జాకే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అయితేనేమో ఎంతమంది చెప్పుకున్నాం 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. హైలైట్లో మనకు మెన్షన్ చేయలేరు, కానీ ఇక్కడ మెన్షన్ చేస్తారు ఏంటంటే 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు. సో బై 5000 mAh బ్యాటరీ 10 watts అంటే మస్తు టైం పడుతుంది, దగ్గర గంటన్నరనేమో పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. సో ఓపిక ఉండాలన్నమాట ఛార్జింగ్ అయ్యే కాడికి. నెక్స్ట్ డిస్ప్లేస్ 90 Hz ఐ కంఫర్టబుల్ డిస్ప్లే అంటే బై 6.7 inches HD రెజల్యూషన్ అనుకోవచ్చు బై. ఇది 600 to 720 రెజల్యూషను. అండ్ ర్యామ్ చూసుకుంటే మీకు 4GB ర్యామ్, 6GB ర్యామ్ వేరియంట్లో వస్తుంది. అండ్ 65 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ హైలైట్లో మనకి మెన్షన్ చేయండి ఏంటంటే ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే UniSoC వాళ్ళ T612 ప్రాసెసర్ వస్తుంది. ఆక్టో కోర్ 2 కోర్స్ వచ్చేసి 1.8 GHz మీద, మిగతా 6 వచ్చేసరికి అయితేనేమో 1.8 GHz మీద. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, 2 సపరేట్ ఉన్నాయి. మాలియా G57 GPUతో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సూపర్ క్లియర్ కెమెరా అని పెట్టి 1.8 అపర్చర్తో పాటు బేసిక్ రికార్డింగ్ చేసుకుంటుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా మన వాళ్ళు పే చేయడం జియో డ్రాప్ డిస్ప్లేతో పాటు. డ్యూయల్ కెమెరా, సెకండరీ కెమెరా ఆబ్వియస్గా పోయి బోకే మోడ్కి డెప్త్ సెన్సర్ లాగానే పనిచేస్తుంది. సో పెద్ద గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, పర్లేదు పిక్చర్స్ అయితే వస్తాయి. 4G మోడమ్ సపోర్ట్ అయ్యే ఏమంటారు చిప్ సెట్ కాబట్టి ఇది UniSoC వాళ్ళ T612. సో 4G మోడమ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 4Gకి సంబంధించిన ఏమంటారు బ్యాండ్విడ్త్ అవైతే ప్రొవైడ్ చేస్తారు. ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు కూడా వస్తుంది అనమాట. నావిగేషన్ చూసుకుంటే GPS, GLONASS, BDS, గ్యాలియోస్తో పాటు కూడా వస్తుంది. 187 grams వస్తుంది. 2 సిమ్ కార్డులకు SD కార్డు, Type-C పోర్టు. స్టార్టింగ్లో చూసినాం కదా అమెజాన్లో కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు ఏమేమి పోర్ట్స్ ఎట్లున్నాయని, అవి ఇక్కడ కూడా అవే మెన్షన్ చేసిరు. సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్,
ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ యూఐ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 అండ్ మీకు బాక్స్లో ఏమొస్తుందంటే బై రియల్మీ నర్జో N61 స్మార్ట్ ఫోన్, స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ ఆఫీస్ అప్లైడ్ ఉంటుంది అండ్ ఫోన్ అడాప్టర్, ఛార్జర్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ కార్డ్ పిన్, కేస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికయ్యా అంటే బై నేనైతే ఒకటే మాట చెప్తాను, ఎవరైతే సెకండరీ ఫోన్ యూజ్ చేస్తారో సెకండరీ ఫోన్ లాగా వాడుకోవచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి, సోషల్ మీడియా కోసము, బేసిక్ యూస్కి, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఒక ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి, అండ్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే లైక్ నేను 10,000 20,000 పెట్టలేను, నాకైతే 7-8 వేల లోపల ఒక స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మంచి విషయాలు చెప్పినాం అన్న ఏమైనా డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎస్బీ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ యూనిఎస్ఓసి వాళ్ళ T612 ప్రాసెసర్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి స్లైట్గా హీట్ ఎక్కుతుంది, అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. యూనిఎస్ఓసి నేను యూజ్ చేసినాను, సో కొంచెం హీట్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ తొందరగా హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి వాడని అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అయితే ఓవరాల్గా తీసుకోవచ్చు. అండ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, క్వశ్చన్స్ అంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయటమే. ఫ్రెండ్స్, మీరు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసారు, స్పెక్స్, హైలైట్, నా ఒపీనియన్ ఉంటుంది. నేను ఇప్పటికి అదే మాట అంటాను, డీసెంట్గా ఉంది బై. బ్యాకప్ ఫోన్ లాగా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ బడ్జెట్ ఎవరైనా ఈ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఎవరైతే బడ్జెట్ 7,000 ఉందో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అనుకోవచ్చు. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయొచ్చు బై. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.